కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది పార్టీ మారారు. సో, మీకు అట్లేం ఆహ్వానం రాలేదు మేడం పార్టీ మారడం? ఉన్నప్పుడు కూడా వచ్చినాయి, లేనప్పుడు కూడా వచ్చింది. హ్మ్. పార్టీలో ఉన్నప్పుడు కూడా కొంతమంది పిలవడం జరిగింది, లేనప్పుడు కూడా కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఆపోజిషన్ ఉన్నప్పుడు కూడా కొంతమంది రమ్మన్నారు. బట్ ఎవరి ఏం పిలిచినా కూడా మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం. మాకు ఏమంటారు, ఏదైనా మంచి జరుగుతుంది రాష్ట్రానికి అంటే అది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీతోనే జరుగుతుంది అనే ఉద్దేశంతో. అండ్ మోర్ ఓవర్ నాకు లైఫ్ నా పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయిందే బీఆర్ఎస్ పార్టీతోనండి. నేను ఎవరిని కూడా ఏమంటారు ఇష్టపడలే. ఇప్పుడు మీరు ఇక్కడ నన్ను కూర్చోబెట్టుకున్నారు అంటే బీఆర్ఎస్ వల్లనే. నాకు ఆ 10 years అవకాశం ఇచ్చారు కాబట్టి, ఆ ఎంకరేజ్మెంట్ చేసిండ్రు కాబట్టి నేను ఈరోజు ఈ చైర్లో కూర్చొని మేము ముందు మాట్లాడగలుగుతున్నాను. సో అదే అవకాశం ఇవ్వకపోతే ఖచ్చితంగా నేను అనేదాన్ని ఎవరికి తెలియదు, అండ్ నా పని నేను చేసుకునేదాన్ని. సో నన్ను ఇంతమందికి పరిచయం చేసి నాకు ఒక అవకాశం ఇచ్చి ఒక లైఫ్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా నేను లాయల్గా ఉండాలి. సో ఆ లాయల్టీ మా ఫాదర్ పద్మారావు గారికి చూపించారు కాబట్టి అదే లాయల్టీ నేను మా పార్టీకి చూపిస్తున్నా. ఖచ్చితంగా పార్టీ ఉన్నన్ని రోజులు డెఫినెట్గా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా. అధికారం కోసం అయితే కాదు, పార్టీ మీద అభిమానంతో. ఎప్పుడన్నా కలిసిరా మేడం కేసీఆర్ని? మస్తుసార్లు కలిసిన. ఎందుకు అడుగుతున్నా అంటే వాళ్ళ సొంత కూతుర్నే కలవకుండా ఉంటాడు, అందుకే ఉత్తరాలు రాసుకుంటారు. అది తప్పు. అక్క కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఇది నాకు అలవాటు, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా. నేను కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పుకోలేని విషయాలు లెటర్ రూపంగా కొంచెం డీప్గా చెప్పడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశంతో లెటర్ రాసిన. ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో చేసిన. అట్లా అంటే చాలా సందర్భాలలో వాళ్ళు వెళ్ళి కలిసారు. మొన్న కూడా వెళ్ళిండ్రు, హాస్పిటల్కి వెళ్ళినారు, ఫామ్ హౌస్కి వెళ్ళిండ్రు. అట్లా ఒక తండ్రి కూతుర్ని కలవకుండా ఉండడం, కూతురు తండ్రిని కలవకుండా ఉండడం అట్లాంటిది ఏమి జరగలేదు. అది తప్పు. అండ్ మమ్మల్ని కూడా చాలా సందర్భాలలో కలిసింది. అండ్ నిజంగా చెప్తున్నా, ఇంత వేల మందిలో వాళ్ళకి ఎట్లా గుర్తుంటుందో అర్థం కాదు. కొంతమంది మనం పేర్లు మర్చిపోతాం, కానీ కేసీఆరే కానివ్వండి, కేటీఆర్ గారే కానివ్వండి, మేము ఎలక్ట్ అయిన తర్వాత సో అది ఆ రిమెంబరెన్స్ ఎట్లా ఉంటుందో. కానీ అక్కడెక్కడో మేము ఉంటే నా పేరు గుర్తులేకపోయినా గూగుల్ అంటే నేను అప్పుడు గూగుల్లో వర్క్ చేసి వచ్చేసిన అని అదొకటి మైండ్, గూగుల్ అమ్మాయి, గూగుల్ అని ఇట్లా సంబోధించడం అట్లా పిలవడం అట్లా చేశారు. అండ్ సెకండ్ టైం గెలిచిన తర్వాత మేయర్ అంటే మమ్మల్ని కార్పొరేటర్స్ అందరినీ పిలిచి ప్రగతి భవన్ ఉన్నప్పుడు పిలిచినప్పుడు నేను అక్కడెక్కడో చాలా దూరంలో ఉండే, మనకు బ్యారిగేడ్స్ పెట్టిన మేము అక్కడెక్కడో ఉండే. అండ్ సార్ ఇక్కడ ఉండే స్టేజ్ మీద మాట్లాడి కింది దిగే టైంలో పిలిచారు. ఇట్లా నేను నన్ను పిలుస్తున్నారా ఎవరిని పిలుస్తున్నాను అటు ఇటు చూస్తున్నాను. అన్నీ అమ్మ రా అన్నారు. వచ్చిన తర్వాత ఎట్లున్నావు హేమ బాగున్నావా అన్నారు ఆయన. అని పక్కనున్న ఎక్స్ మేయర్, డిప్యూటీ మేయర్ గారికి, ప్రజెంట్ ఇప్పుడున్న మేయర్ గారికి పరిచయం, అంటే అక్కడ ఉన్న వేరే నాయకులకి పరిచయం చేపిస్తున్నారు. ఆమె హేమ 2016 హైయెస్ట్ మెజారిటీ వచ్చింది, గూగుల్ ఎంప్లాయ్ అనుకుంటా. సార్ పరిచయం చేస్తుంటే మేము ఆశ్చర్యపోయినాం. అంటే ఇంత గుర్తుందా సార్కి? ఇంకా కూడా మేము అంటే మనము ఉన్న లక్షల మందిలో ఒకలం, ఎక్కడో ఉంటాం, ఎప్పుడు కూడా రెగ్యులర్గా వెళ్ళాం. మాకు పరిచయాలు ఉంటాయి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారితోనే, ఎమ్మెల్యే గారితోనే ఎక్కువ టచ్ ఉంటుంది. కానీ కేసీఆర్ దాకా మేము వెళ్ళాం. ఓన్లీ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ మాత్రమే నిరంతరం కలుస్తూ ఉంటారు. మాకు అంత అవసరం పడ్డది. ఎప్పుడు అకేషనల్ బేసిస్లో వారి బర్త్డేకో లేదంటే మా పెళ్ళి ఏమైనా ఉండే అట్లా ఇన్విటేషన్స్. రీసెంట్ టైంలో మ్యారేజ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ కూడా వస్తా అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ కొద్దిగా వాళ్ళ హెల్త్ బాగా లేకపోవడం వల్ల సార్ రాలేదు. బట్ ఎప్పటికప్పుడు ఆయన అప్డేట్స్ తీసుకుంటూ ఉంటారు. సో అట్లా ప్రతి ఒక్కరు ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేది వారు మానిటర్ చేయడం, చూడడం, తెలుసుకోవడం, అడగడం అనేది చాలా వాస్తవానికి సార్తో ఎక్కువ మనకు పని ఉండదు. సీఎం గారితో మనకు అన్నీ గ్రౌండ్ లెవెల్లో అయిపోతున్నాయి. సో ఎట్లుంటుందంటే సార్ చూస్తే చాలు, ఎట్లున్నా అమ్మ అంటే చాలు, చేస్తే చాలు, అంటే పెద్ద బ్లెస్సింగ్స్ ఇవ్వడం, అట్లా అది ఒక్క సాటిస్ఫాక్షన్ చాలండి మాకు కేసీఆర్ గారి నుంచి. ఇంకేది కూడా మేము ఎక్స్పెక్ట్ చేయం.